ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే, జాతకంలో బుధుడు బాగోకపోయినా, శుక్రుడు బాగోకపోయినా, శని బాగోకపోయినా ఈ పరిహారం ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. చాలా తేలికైంది, ఖర్చు అయ్యేది కూడా కాదు. ముందు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, జాతకంలో బుధుడు బాగుంటేనే మీరు చేసే వృత్తి వ్యాపారం, అంటే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కలిసి వస్తుంది. అలాగే శుక్రుడు లావిష్నెస్, కార్లు, బంగ్లా, ఇల్లు, సుఖము, సంతోషము, ఇవన్నీ అంటే అన్ని రకాల సుఖాలకి శుక్రుడు కారణమవుతాడు. అలాగే లక్ష్మీ కారకుడు కూడా శుక్రుడు. జాతకంలో శుక్రుడు బలంగా ఉండాలి. అలాగే శని భగవానుడు లోపం ఉంటే ఎటువంటి పరిస్థితులు వస్తాయో మనందరికీ తెలుసు. అదే శని భగవానుడు మనని కొంచెం మనం ఆయన పట్ల మనస్ఫూర్తిగా సాధన చేసినట్లయితే జాతకంలో ఉన్న దోషాలు తొలగించి కోటాను కోట్ల రూపాయలు ఇస్తాడు. లక్షలు కాదు, కోట్లు ఇస్తాడు. దానికి ఈరోజు చిన్న వీడియోలో ఒక తేలికైన మార్గం తెలుసుకుందాం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. ఇది లాల్ కితాబ్ ఉపాయం. నేను చెప్పే ఉపాయాలు చాలా వరకు మీకు లాల్ కితాబ్ నుండి చెప్తున్నాను. లాల్ కితాబ్లో గ్రహదోషాల గురించి చాలా మంచి పరిహారాలు ఉంటాయి. ఈ ఉపాయాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల బుధుడు, శుక్రుడు, శని భగవాన్ ముగ్గురు కూడా మీకు అనుకూలంగా మారుతారు. ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి. వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ మీ మిత్రులు ఎవరైతే మీ శ్రేయోభిలాషులు ఉంటారో మీ గ్రూపుల్లో షేర్ చేయండి. కారణం ఏంటంటే, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో 3 పదార్థాలు కావాలి. మొదటి పదార్థం యాలకులు. సుగంధ ద్రవ్యాల్లో యాలకులు మొదటి స్థానం ఉంటుంది. అలాగే బాదం పప్పు మనం రోజు రెగ్యులర్గా ఆహారంగా వాడుతూ ఉంటాం. అది కూడా మనం ఆయిల్ తీయడానికి ఆరోగ్యపరంగానే వాడతాం. అలాగే కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె మామూలుగా వాడుకోవచ్చు. ఏం చేయాలంటే, ఒకరోజు అంటే ఏ రోజునైనా ఈ ఉపాయం చేయవచ్చు. దీనికి ఏమి స్నానము నిబంధన అంటే ఏమీ లేదు. చేసేటప్పుడు పెట్టుకునేటప్పుడు మాత్రం నిబంధన ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారంటే, బాదం పప్పులు అలాగే యాలకుల్ని పౌడర్ చేసుకోండి. ఎంత కావాలి, కొద్దిగా అయితే కొద్దిగా, ఎక్కువైనా పర్వాలేదు. ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి కొద్దిగా తీసుకోండి, కొన్ని తీసుకోండి. అలాగే కొబ్బరి నూనె. పొయ్యి మీద మీరు ఏం చేస్తారంటే, ఒక గిన్నె పెట్టి దానిలో ఇవి మొత్తం పౌడర్ని, కొబ్బరి నూనె వేయండి. కొంత కొబ్బరి నూనె తీసుకోండి. దానిలో ఇవి వేసి చక్కగా మరగబెట్టండి. ఎక్కువ కూడా కాదు, కొద్దిగా మరగబెట్టండి. తర్వాత దించి పక్కన పెట్టుకోండి. ఉదయాన్నే అంటే 2వ రోజు ఉదయాన్నే, మీరు సాయంత్రం చేశారనుకో, రేపు ఉదయాన్నే దానిలో ఉన్న ఏదైతే యాలకులు అలాగే వేసిన పప్పు తీసేసి, బాదం పప్పు అంటే పౌడర్ వేసాం కదా, దాన్ని చక్కగా మీరు మనం వడబోసేది ఉంటుంది కదా, ఆ వడబోసే దాంట్లో వేసి నూనె మాత్రమే తీసుకోండి. ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే సమయంలో ఆడవారైనా మగవారైనా మీ బొడ్డు లోపల పై భాగంలో కానీ అంటే కొద్దిగా తీసుకొని రాసుకోండి. వారం నుంచి 15 రోజుల్లో మీరు మనీ మ్యాగ్నెట్గా మారుతారు. మీ శరీరం మనీ మ్యాగ్నెట్గా మారుతుంది. శని భగవానుడు, బుధుడు, శుక్రుడు ముగ్గురు కూడా మీకు అనుకూలంగా మారుతారు. అంటే ఇందులో పదార్థాలు ఏదైతే వేసామో ఈ పదార్థాలు శుక్రకారకత్వానికి సంబంధించినవి, బుధుడికి సంబంధించింది, శని భగవానికి సంబంధించిన పదార్థాలు. వీటి చేయడం వల్ల మీకు ఐశ్వర్యము, సుఖము, సంతోషము, వ్యాపార అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి అన్ని రకాలకు కలిసి వస్తాయి. ఈ ఆయిల్ని మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు. అది కూడా రాత్రిపూట మాత్రమే, పడుకునే ముందు మాత్రమే రాసుకోవాలి. ఇది ఏ రోజునైనా చేయవచ్చు. ఎటువంటి నిబంధన లేదు. పడుకునేటప్పుడు స్నానం చేయాలా లేకపోతే లేదా అనుమానం ఉంటుంది. అలాంటిది ఏమీ లేదు. స్నానం చేయకపోయినా రాసుకోవచ్చు. కానీ రాత్రిపూట మాత్రమే రాయాలి, పగలపూట రాయకూడదు. కొద్దిగా, అది కూడా పోయకూడదు, కొద్దిగా రాసుకోండి. అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ప్రయత్నం చేయండి, ఫలితాన్ని పొందండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.